హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో పాతకాలం పద్ధతిలో సంవత్సరం కాలం పాటు నిలువుండే టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి పాతకాలం టమాటా నిల్వ పచ్చడి అండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా మనమైతే కేజీ టమాటాలు, ఎర్రటి పండిన టమాటాలు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా ఉన్నట్లయితే టమాటాలు పచ్చడి మంచి కలర్ అయితే వస్తుందండి. నీట్గా వాటర్ వేసుకుని కడిగి ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకుని ఆరబెట్టుకుని తడి లేకుండా తుడుచుకుని టమాటా ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం డ్రై చేసి పెట్టుకున్న టమాటాలని ఒక డ్రై డబ్బాలోకి వేసుకోవాలండి. ఈ విధంగా 4 భాగాల కింద కట్ చేసుకుని అయితే మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు కంటైనర్లో కానీ జాడీలో కానీ మనం ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లోకి ఒక 100 గ్రాములు గల్లుప్పు అయితే పడుతుందండి. ఈ గ్లాస్తో మేము కొలుచుకొని వేసుకుంటున్నామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని టమాటా ముక్కలకి ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలిపి ఒక 3 రోజుల పాటు అయితే ఊరనివ్వాలండి. టమాటా ముక్కలకి ఉప్పు పసుపు అయితే బాగా పడుతుంది. ఎక్కడ తడి లేని చోట, వాటర్ పడిన చోట అయితే మనం ఈ డబ్బాని అయితే స్టోర్ చేసుకుని పెట్టుకోవాలండి 3 డేస్ పాటు. 3 రోజుల తర్వాత మనం డబ్బా మూత ఓపెన్ చేసి చూసినట్లయితే టమాటాలు జ్యూస్ అలాగే ఈ విధంగా వచ్చిందండి. ఒక్కసారి టమాటా ముక్కల్ని ఈ విధంగా గట్టిగా పిండి మనం ఒక క్లాత్ అయితే వేసుకుని ఎండ ఎక్కువ ఉన్న చోట ఈ టమాటా ముక్కల్ని అయితే ఆరబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిపోవాలండి టమాటా ముక్కలు. చూసారు కదండి, 3 రోజుల పాటు ఎండబెట్టిన టమాటా ముక్కలు ఈ విధంగా మంచిగా డ్రై అయిపోయినాయి. మీకు ఒక్క రోజులో ఎండితే మరీ మంచిదండి. మనం పచ్చడి ముందు రోజు గ్రైండ్ చేసుకుంటాం అన్నప్పుడు 1 కేజీ టమాటాలకి ఇక్కడ మాకు 200 గ్రాముల చింతపండు అయితే పట్టిందండి. నీట్గా చింతపండుని క్లీన్ చేసుకుని దానిలో ఏ పెంకులు అవి లేకుండా, పిక్కలు లేకుండా మనం డ్రై చేసుకుని టమాటా జ్యూస్ ఏదైతే ఉందో దానిలో ముందు రోజు నానబెట్టుకోవాలండి చింతపండు అనేది. ఆ తర్వాత రోజు మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చింతపండుని జ్యూస్లోంచి తీసి మిక్సర్ జార్లోకి చింతపండుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కలు కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని వెల్లుల్లిపాయలు కూడా ఒక 4 వెల్లుల్లిపాయలు నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడు మనం 3 మ్యాంగోస్ చిల్లీ పౌడరే వాడతామండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఇక్కడ మనం కేజీ టమాటాలకి 200 గ్రాములు కారం అయితే తీసుకుంటున్నామండి. కారం వేసుకుని ఈ విధంగా ఒకసారి చేతితో కలుపుకోవాలి. పచ్చడిని ఈ విధంగా చేతితో కలుపుకుని మొత్తం పచ్చడి అంతా ఒకేసారి తాలింపు వేసుకోకర్లేదండి. మీకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసుకుని తిరగమూత వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పులుపు అది చూసుకుని మీకు ఏది సరిపడిపోతే అది వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం పచ్చడిని అయితే తాలింపు వేసుకుంటున్నామండి. తాలింపు వేసుకోవడం కోసం ఒక డ్రై గిన్నెని పెట్టుకుని అందులో వేరుశనగ నూనెను వేసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 వెల్లుల్లిపాయలు ఈ విధంగా చెదగొట్టుకుని వేసుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుని కొంచెం అంత ఇంగువ వేసుకుని తాలింపు మంచి సువాసన వచ్చిన తర్వాత మనం ఏదైతే పచ్చడి కలిపి పెట్టుకున్నామో ఆ పచ్చడిని ఇందులోకి తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే పాతకాలం పద్ధతిలో ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి ఈ టమాటా పచ్చడి వేసుకుని తిన్నారంటే మీరు సూపర్ ఆహా అనాల్సిందేనండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.